అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు చార్మినార్ వచ్చినాం. ఈ పండగ సందర్భంగా షాపింగ్ మాల్ షాపింగ్ చేద్దామని చెప్పి తక్కువగా దొరుకుతాయని చెప్పి చార్మినార్ రావడం జరిగింది. ఈరోజు చూడొచ్చు, ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఫుల్ రష్ అయితే ఉంది. మేము సాయంత్రం పూట వచ్చినాం. ఈ రంజాన్కి అందరూ ఒక్క పొద్దు వదిలిన తర్వాత మొత్తం షాపింగ్ మాల్కి వస్తున్నారు కాబట్టి ఫుల్ షాపింగ్కి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇవైతే 60 రూపాయలంట. ఇక్కడ నుంచి అటువైపు ఉన్నాయి చూడొచ్చు మీరు, అవి కూడా 60 రూపాయలేనంట. ఒక్కో బోర్డులో ఒక్కోలాగా ఉండే రేట్లు. ఇక్కడ చాలా అంటే ఇప్పుడు అయితే కొంచెం రేట్ ఎక్కువనే అనిపించింది నాకు. మామూలు టైం కంటే ఈరోజు చాలా ఎక్కువ అనిపించింది చార్మినార్ ఏరియాలో. ఇప్పుడు చార్మినార్ దగ్గర ఇది మొత్తం మీరు చూస్తున్న ఈ ఏరియా మొత్తం, ఈ గాజులు కూడా ఈ 100 రూపీస్ అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. మీకు ఇక్కడ చూడొచ్చు బోర్డు. ఇలా బోసులు, నక్లీస్లు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఒక్కొక్కటి ఒక్కో రేట్లో ఉన్నాయి. ఒకటైతే ఈ నక్లీస్ లాంటివి ఉన్నాయి అయితే 300, 250 రూపాయలు అలా ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ పబ్లిక్ని అయితే చూడొచ్చు, చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడ. కొంచెం మనం ఈ పండగ అయ్యే వరకు మనలాంటి వాళ్ళం కొంచెం అటు షాపింగ్ తక్కువ పోతే బాగుంటుంది. సాయంత్రం పూట అయితే అసలు కాలు పెట్టడానికి సందు లేదు, చాలా రష్గా ఉంది. మనుషులు నుంచోనియడానికి కూడా ఎక్కువ టైం ఇవ్వట్లేదు వాళ్ళు. ఎవరన్నా కొనాలంటే కొంటున్నారు. ఇది మక్కా మసీదు. మామూలు విజిట్ అంటే మనం చూడటానికి పోయే వాళ్ళు మాత్రం లోపలికి పోనీయట్లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు నల్లబోసల గొలుసులు. ఇవి బోసల గొలుసు కూడా 100 రూపాయలు ఒకటి. ఇట్లా అంతా మొత్తం మనం తిరిగి ఇవి అయితే 50 రూపాయలు ఏమో చెప్పినట్టున్నారు. పిల్లోళ్ళు జల్లకు పెట్టుకునేవి ఇట్లా. ఇవి అంతా మా చిన్న బిడ్డేమో. ఇక్కడ ఇవన్నీ చూడటానికి అయితే తీసుకొచ్చిన కానీ షాపింగ్ చేద్దామని చెప్పి అక్కడ ఎక్కువసేపు కూడా ఉండనియట్లేదు. చాలా తొందరగా పొండి అని అంటున్నారు. మామూలు టైంలో అయితే మనం ఎంతసేపు చూసినా ఏం మాట్లాడరు. ఈ టైంలో రెచ్గా ఉంది కాబట్టి మీరు పక్క జరిగితే వేరే వస్తారని. ఈ బ్యాగులు అయితే 200 రూపాయలు. ఇంకా దీనికంటే చిన్నవి ఉన్నాయి, అవి 100 రూపాయలు అంట కదా. తెలిసిన చూడవచ్చు మీరు. ఇట్లా ఇదంతా షాపింగ్ మాల్తో ఫుల్గా నిండిపోయి ఉంది చార్మినార్ చుట్టూ. ఆ రోడ్లు కూడా నైట్ 9 తర్వాత రోడ్లలో కూడా మొత్తం వచ్చేసారు, ఏ బండ్లు రాకుండా. ఇక్కడ వాటర్ బాటిల్ ఇవి కూడా చూసినాం. వాటర్ బాటిల్ అయితే 200 రూపాయలు. ఇంకోటి స్టీల్ ఉండే అవి కూడా అంతే, ప్లాస్టిక్ 150 రూపాయలు. ఈ విధంగా అయితే మేము షాపింగ్ చేద్దామని చెప్పి అయితే చార్మినార్ వెళ్ళడం జరిగింది రంజాన్ సందర్భంగా. మాత్రం చాలా భయంకరంగా ఉంది. అక్కడ దగ్గర దాకా పోయిన తర్వాత చాలా ఒక గంటన్నర పట్టింది. బెల్ట్ అయితే చూడవచ్చు, 100 రూపాయల బోర్డు కూడా పెట్టారు మీకు. మేము కూడా ఒక బెల్ట్ తీసుకున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఇవంతా ఇవి కూడా 150 రూపాయలు, 100 అట్లా వేరుగా బోర్డులు అయితే పెట్టారు. చూడొచ్చు మీరు. మా చిన్న బిడ్డ అయితే ఇది వేలం చేసి ఒక చెవులకి అవి ఇవి తీసుకున్నారు. ఈ సెట్ ఎంతో అడిగారు కానీ ఇది రేటు చెప్పరు ఆయన, బిజీగా ఉండి. ఇవి కూడా 30 రూపాయలు ఉండే బోర్డు, ఒకటేమో 60 రూపాయలు ఉండే చిన్నవి. ఈ 100 రూపాయలు ఉంది చూడవచ్చు మీరు. అక్కడ ఫిక్స్డ్ రేట్ పెట్టారు. ఫిక్స్డ్ రేట్ పెట్టడం చాలా బాగుంది, బేరం ఆడకుండా. అదే బేరం ఆడేదైతే ఎక్కువ తక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఫిక్స్డ్ రేట్ దగ్గరే తీసుకోవడం బెటర్. ఏదన్నా కానీ మనం కొనేది ఏదైనా వస్తువు ఉండా కానీ ఫిక్స్డ్ రేట్ దగ్గర తీసుకుంటేనే మనకి వర్తబుల్గా ఉంటుంది. అదే బేరం ఆడేది ఉంటే ఆడు 500 చెప్తారు, అది 200 ఉంటే మనం 300 కొంటాం. అది కరెక్ట్ కాదు. ఫిక్స్డ్ రేట్ దగ్గర తీసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు, మనకు వచ్చిన రేటు మనం చూసుకుంటాం, ఇబ్బంది ఉండదు. ఇట్లా ఇవన్నీ చాలా షాపింగు. గాజులు, కప్పులు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ గాజు గ్లాసులు ఇవంతా ఇట్లా ఇవన్నీ ఉన్నాయి చూడవచ్చు మీరు. ఇక్కడ ఈ సాయంత్రం పూట ఈ లైట్లతో చాలా ఆడిపోతుంది చార్మినార్ మొత్తం. ఈ ప్రాంతంతో షాపింగ్ మాల్ ఇవన్నీ, షాపింగ్ మాల్ కాదు షాపింగ్కి వచ్చిన వాళ్ళు, షాపింగ్ చేసేవారు. ఈ హారాలు, నక్లీసులు అవి 200 రూపాయలు అంట. ఇప్పుడు మీరు ఎంతమంది చూపించినాయి. ఇలా ఇప్పుడు బంగారం కొనే రేటు లేదు కాబట్టి మనం కొనే పరిస్థితి. ఇలాంటివి వేసుకొని కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. బంగారం కొనే పరిస్థితి లేదు కాబట్టి. ఇలా చార్మినార్ మొత్తం అయితే మేము 6ంటికి పోయి 11 దాకా తిరిగి మొత్తం అలిచిపోయి చిన్నగా ఇక దారికైతే వచ్చినాం. దారిని పడ్డాం, ఇంటికి వద్దామని చెప్పి. ఇది ఇంటికి వచ్చే దారి. ఈ దారిలో కూడా ఇప్పుడు మధ్యలో పెడుతున్నారు చూడండి. ఇప్పుడు 10 ఆ ప్రాంతం అయితే ఇక నైట్ అంతా షాపింగ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇక నైట్ బండ్లు ఏం తిరగవు. నైట్ తెల్లారి ఉంటుందంట. తెల్లారే వరకు ఎవరు ఎప్పుడు పోయినా ఇబ్బంది ఏం లేదు, షాపింగ్ చేసుకుని రావచ్చు. అది చాలా బాగున్నాయి ఐటమ్ అన్నీ. చాలా కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకు కొన్ని. కాకుంటే అది మీరు ఏదైనా కొనాలనుకుంటే చూసి తీసుకోవచ్చు. అర్జెంట్ అయితే వెళ్ళండి. లేదంటే ఈ పండగ అయిన తర్వాత పోతే చాలా ఫ్రీగా ఉంటుంది. కొన్ని ఐటమ్ మనం బార్గెన్ చేసినా కానీ కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే తగ్గించడానికి అయితే ఎక్కడ ఏమీ లేదు. ఒకటే రేటు పెట్టారు, ఫిక్స్ రేట్ అన్నారు. ఇదైతే తీసుకోండి లేదంటే లేదన్నారు. ఎక్కువసేపు కూడా సామాన్లు చూడనివ్వట్లేదు. అది సంగతి. ఇది చార్మినార్ గురించి మీకు చెప్పాల్సిన విషయం. కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా కొన్ని మళ్ళీ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. చార్మినార్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. చార్మినార్ గురించి నేను చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేవు. అంతా పురాతనమైన చార్మినార్, ఓల్డ్ సిటీ. అందరూ వేల లక్షల మందిని చూశారు, మన తెలుగు రాష్ట్రాలు కానీ బయట నుండి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చార్మినార్ గురించి. కాకపోతే ఇప్పుడు షాపింగ్ మాల్ గురించి నేను ఇది తీసిన కాబట్టి దీని గురించి చెబుతున్నా. ఈ పండగ సీజన్లో షాపింగ్ చేయటం చాలా తక్కువ ధరలో అవుతాయని కొంతమంది పోతుంటారు. అట్లని తక్కువ ధరలు అయితే ఏమీ లేవు నాకు తెలిసినంతవరకు. మీరంతా వీడియో చూసినట్టయితే ఏదన్నా కామెంట్ రూపంలో ఏమైనా చెబితే, ఇంకేమైనా వేరే విధంగా ఏమైనా తెలుసుకోవాలని చూపిస్తే నేను చెబుతా. ఇక్కడ గాజులు కూడా రెడీమేడ్గా తయారు చేస్తున్నారు, అంటే అప్పటికప్పుడు లైవ్లో తయారు చేసి ఇస్తున్నారు మనకి. అది కూడా 200 రూపాయలు ఒక గాజు, అది కూడా చూపిస్తారు.